करनूल के साबिक एमएलए और वाईएसआर कांग्रेस पार्टी माइनॉरिटी के कारगुजार सदर मोहम्मद अब्दुल हफीज खान ने कहा है कि जगन मोहन रेड्डी के दौरे हुकूमत में अक़लियतों को हर सतह पर फलाही स्कीमों का फ़ायदा पहुंचाया। उन्होंने बताया कि सियासी, समाजी और माशी तौर पर हर तबके की मदद की गई और कई अफराद को नामजद ओहदे दिए गए। अब्दुल हफीज खान ने कहा कि मुसलमानों के लिए 4% रिजर्वेशन केस में सीनियर वकला की खिदमात हासिल की गई। एनआरसी के खिलाफ असेंबली में करारदाद मंजूर कराई गई और वक्फ कानून पर लोकसभा राज्यसभा में मुखालिफत में वोट दिया गया। జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా రాజకీయంగా ఉండని, సామాజికంగా ఉండని, ఆర్థికంగా ఉండని వెల్ఫేర్ స్కీమ్స్లో ప్రతి ఒక్కరికి వెల్ఫేర్ స్కీమ్ చేరింది. ఎమ్మెల్యేలు 4 ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు, మండలి వైస్ చైర్పర్సన్ ఉండినారు, ఎంతోమందికి నామినేటెడ్ పదవులు ఇచ్చినారు. అలాగే 4% రిజర్వేషన్ కేసుని బలంగా పోరాడాలని చెప్పి మంచి అడ్వకేట్స్ని పెట్టడం జరిగింది. ఎన్ఆర్సీలో తప్పుదావ పట్టించి ఓటు వేసిన తర్వాత లేదన్నా దీనివల్ల మైనార్టీస్కి ఇబ్బంది అవుతుంది అని చెప్తే దాన్ని సరిదిద్దే విధంగా ఎంతో డేరింగ్గా ఇండియాలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆ రోజు అసెంబ్లీలో ఎన్ఆర్సీ పైన రెజల్యూషన్ పాస్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు వక్ఫ్ చట్టం పైన వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం పడినప్పుడు ఆయనకు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ఎన్నో ఇబ్బందులు, కష్టాలున్నా మన వైపు స్టాండ్ తీసుకుంటే ఇంకా ఎక్కువ ఆయనకు ఇబ్బంది పెట్టే పరిస్థితులున్నా ఆయన మాత్రము మన వైపు, మైనార్టీస్ వైపు నిలబడి లోక్సభలో మన లీడర్ ఆఫ్ అపోజిషన్ మిథున్ రెడ్డి గారు, రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు దానికి ఆ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది.